అసెంబ్లీకి రాకున్నా కానీ వారు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికీ కూడా సహకారంగా ఉంటున్నారు. వాళ్ళు మోటివేటెడ్ అన్నట్టు, డెడికేటెడ్. వారు ధర్మం కోసము, దేశం కోసము ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వస్తున్నవారు. కాబట్టి కంపల్సరీగా దీపక్ రెడ్డి గారికి ఓటేస్తారు, బీజేపీని గెలిపిస్తారన్న నమ్మకం మాకున్నది. ఇక్కడ మైనారిటీ ఓట్లు చాలా కీలకం, 1,00,000 పైన ఉన్నాయి మైనారిటీ ఓట్లు. మైనారిటీలు అంటే బీజేపీకి ఆపోజిట్ అని, మైనారిటీలు అంటే బీజేపీకి ఓటేరని, బీజేపీకి అంటే పడదని అంటారు. ఆ మైనారిటీ ఇంత కీలకం ఉన్నప్పుడు దీపక్ రెడ్డి గారు మైనారిటీ ఓట్లు దీపక్ రెడ్డి గారికి పడతాయి అనుకుంటున్నారా? దీపక్ రెడ్డి గారు నాకు తెలిసి ప్రతి ఒక్కరితోటి కూడా మంచిగా ఉంటాడు. వారికి మెజారిటీ మైనారిటీ అని కాదు, అందరినీ సమభావంతో చూసే మనిషి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా, అందరు అంటుంటారు కానీ నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో మైనారిటీలు కూడా ఉన్నారు, ఇంతకు ముందు కూడా ఉన్నారు. కాబట్టి అందరికీ ఉద్దేశంతో, సమన్యాయం జరపాలన్న ఉద్దేశంతో దీపక్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి దీపక్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం ఉంది మాకు.